జనసేన నాయకుడు మాదేపల్లి శ్రీనుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కేవలం రాజకీయ అక్కసుతోనే దాడి చేశారంటూ జనసేన నేత శ్రీనివాస్ అన్నారు. పిఠాపురంలో జనసేన పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలాంటి దాడులకి పాల్పడ్డారన్నారు. తమపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. ఈరోజు 2 దాటిన తర్వాత 2:15 ఆ టైంలో నేను బయటికి వెళ్ళడం జరిగింది. బయటికి లేదా ఫోన్ మాట్లాడుకుంటా బయటికి వెళ్ళడం జరిగింది. బయటికి వెళ్ళిన తర్వాత గేట్ దగ్గర నిలబడ్డాను. నిలబడి కాసేపు ఫోన్ మాట్లాడుకున్నాను. ఆ రోడ్డు మీద అలా ఎదురికి వెళ్తుంది. ఇద్దరు ఇటువైపు నుంచి వచ్చారు. సరిగ్గా నేను అక్కడ ఫోన్ మాట్లాడుకున్న టైంలో ఒక వెహికల్ ఒకటి వచ్చి ఆగింది. అందులో ఇద్దరు వాళ్ళు ఎవరో నాకు తెలియదు. సరిగ్గా వీళ్ళు ఇద్దరు వచ్చారు. నలుగురు కలిసి అక్కడ కత్తి ఉన్న క్లాత్ విప్పుతున్నారు. నేను ఫోన్లో మాట్లాడుకుంటున్నాను, ఏం గమనించలేదు. కానీ కత్తి తీయడం మాత్రం చూశాను. చూసి ఈ క్లాత్ విప్పడం చూసి ఎవర్రా మీరు కత్తి తెస్తున్నారని గట్టిగా అడిగాను అనమాట. ఆ సీసీ ఫుటేజ్లో కూడా ఉంది. ఎవరు అనగానే కప్పుకొని పరిగెట్టుకుని అదే స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు అన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నాకు కొంచెం కంగారు వచ్చి ఏం చేసినట్టే మా వాళ్ళకి మా టీం అందరికీ ఫోన్ చేసి ఈ సీసీ ఫుటేజ్లు ఇవన్నీ గమనించిన తర్వాత అప్పుడు రెక్కి నిర్వహించారని నేను అనుకున్నాను. అలాగే జరిగింది. సీసీ ఫుటేజ్లో అసలు ఫస్ట్ నుంచి ఇంటి దగ్గర నుంచి కాసు కూర్చున్నారు, ఇద్దరు కాసు కూర్చున్నారు. కక్షలు లేవు. కేవలం గత 7-8 నెలలుగా నియోజకవర్గంలో ప్రతి గ్రామం పర్యటిస్తూ జనసేన పార్టీ బలోపేతం కోసం మాత్రమే కృషి చేస్తున్నారు ఆయన. ఎవరికి ఆయన మీద కక్ష ఉంటుంది? ల్యాండ్ తగాదాలు లేవు, లేకపోతే ఆస్తి గొడవలు లేవు, ఎటువంటి శత్రువులు లేరు. ఇది కేవలం పార్టీ ఆఫీస్ గేట్ దగ్గరకు వచ్చి మీరు దాడి చేయడానికి ప్రయత్నం చేశారంటే దాన్ని ఏమని చూడాలి? మేము దాన్ని ఏమనుకోవాలి? పార్టీ ఆఫీస్ గేట్ దగ్గరకు వచ్చి అంత ధైర్యం చేశారంటే దాన్ని ఏమనుకోవాలి? ఖచ్చితంగా ఈ రోజున పిఠాపురంలో జనసేన పార్టీ బలంగా ఉందంటే మా నాయకులందరి కృషి ఎంతో ఉంది. మాదేపల్లి శ్రీనివాసరావు గారి కృషి కూడా ఎంతో ఉంది. ఖచ్చితంగా జనసేన పార్టీని నిలువరించాలంటే, జనసేన పార్టీ స్పీడ్ని నియోజకవర్గంలో తగ్గించాలంటే మాలాంటి నాయకుల్ని మీరు బెదిరిస్తే మేము తగ్గుతామేమో, మేము వెనకడుగు వేస్తామేమో, తద్వారా మీ రాజకీయ లబ్ధి మీరు చేసుకోవచ్చు అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా అటువంటి పప్పులేం ఉడకవు. నియోజకవర్గం అంతా ఈ రోజున వన్ సైడ్గా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి వైపు చూస్తూ ఉంది. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఇది రాజకీయ కుట్రని మేము భావిస్తూ ఉన్నాం. పోలీస్ శాఖ వారికి కూడా మేము ఈ విషయమై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా విచారణ చేసి ఇందులో ఏ కుట్రకోణం దాగుంది, ఎవరు ఈ కుట్ర చేశారు, ఎవరు ఇందులో పాత్రదారులు, సూత్రధారులు ఎవరో ఖచ్చితంగా ఎస్ఐ గారు, సిఐ గారు దీన్ని బయటకు తీసి వాళ్ళు చెప్తారు. రేపొద్దున మేము ఎస్పీ గారిని కూడా కలవబోతా ఉన్నాం. ఎస్పీ గారిని కూడా కలిసి మా నాయకులకి రక్షణ కల్పించాల్సిందిగా మేము కోరుతాం.